ఒక అద్భుతమైన కథ. మధుర బృందావనంలో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. ఒక పండితుడు తన పూరగుడిసె లాంటి ఇంటి ముందు అరుగుపై కూర్చొని నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుండి ఏమి ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతం వారు చాలా మంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందేవాళ్ళు. అప్పుడప్పుడు ఆయన తాను చెబుతున్న పురాణం మధ్యలో ఆపి లోనికి వెళ్ళి వస్తూ, మా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకోబెట్టాను అని, దుస్తులు ధరింపజేశానని చెప్పేవాడు. ఇలా రోజు జరుగుతూ ఉండేది. కానీ గుడిసెలో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏది కూడా ఎవరికీ వినపడేది కాదు. ఇలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఆయన దేహం చాలించాడు. గ్రామస్తులు చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంతో మంచివాడు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరిని ఏమి అడగకుండా అద్భుతంగా భగవత్ కథలు వినిపించి మనులను తరింపజేశాడే, మరలా ఎవరు ఇంత గొప్పగా చెబుతారు అంటూ విచారపడుతూ అందరూ అనుకొని ఆయన అంత్యక్రియలు జరిపే సలహాలు చేయడం ప్రారంభించారు. మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లవాడి కోసం వారు లోనకి వెళ్ళి చూస్తే ఎవరు కనబడలేదు. వారికి ఒకరోజు ఎదురు చూశారు. పిల్లవాడు జాడలేదు. చివరకు వాళ్ళే అతడి కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకెళ్లి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు. ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతివాడు నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు. ఎందుకంటే మహాపుణ్యాత్ముడైన ఆయనకు చేసి ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా. ఇలా వాళ్ళు పేచి పెడుతూ ఉంటే దూరం నుండి ఒక పిలుపు వినిపించింది వారికి. ఆగండి, ఆగండి అంటూ. అందరూ చూస్తుండగా దూరముగా ఒక 16 ఏళ్ల బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. నన్ను ఒక పని మీద పొరుగురు పంపించాడు. అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది. నన్ను క్షమించి దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అని విచార వాదనతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది. చూశారా, రక్త సంబంధం బలం ఎలా ఉంటుందో. ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా ఇతరులకు అవకాశం ఉంటుందా అనుకొని సరే అన్నారు. ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ అత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. చక్కని పాండిత్యం, అందమైన ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే అక్కడొచ్చిన వేద పండితులు, పురోహితులు కూడా ఆశ్చర్యపోయారు. ఏమ వచర్సు, ఏమ శాస్త్ర పరిజ్ఞానం, ఇంతవరకు ఎవరు కని విని ఎరగని శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ దుఃఖిస్తూ చితికి నిప్పు అంటించాడు. నాయనా, ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్ళు అన్నారు ఊరి పెద్దవాళ్ళు. ఆ పిల్లవాడు అలాగే అన్నట్లుగా తల ఊపి నేరుగా వెళుతూ దాదాపుగా ఒక 20 గజాల దూరం వెళ్ళాక కనిపించకుండా అంతనార్థం కావడం వారు అందరూ కల్లారా చూశారు. అప్పుడు తెలిసింది వారికి ఆ వచ్చినవాడు కృష్ణయ్య అని. ఇన్నాళ్ళు విన్న భాగవత కథల పుణ్యమా అని శ్రీకృష్ణుణ్ణి ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహాభాగ్యం లభించింది కదా అంటూ ఆ బాలుని నడిచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా మహాదైశ్వర్యముగా స్వీకరించారు వారంతా. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా, పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావన వాసులు. శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై భక్తుల పాలిట కలుపు తెరువుగా అచట ఉన్నాడు అన్నటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ. మా అబ్బాయికి నిద్ర, ఆహారం, స్నానం ఏర్పాట్లు చేసి వాస్తవాన్ని చెబుతూ శ్రీకృష్ణ భగవాన్ని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్న తండ్రికి కొడుకు చేస్తున్నట్లుగా శాస్త్ర రీతిలో పద్ధతిగా చేశాడు. అలా పరంధాముడే స్వయంగా అంతిమ క్రియలు చేయడం వాళ్ళు గమనించారు. భక్తుడు ఈ భావబంధాలను కోరుకోకుండా నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ పెంచుకుంటూ ముక్తిని పొందాడు.
ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి అర్తితో పిలిచే పిలుపుకు అందకపోవచ్చు, లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు. కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుణ్ణి సదా సంరక్షిస్తూ అతని యోగక్షేమాలు స్వయంగా చూస్తూ ఉంటాడు. ఇలా భగవంతునికి భక్తుడికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు అందదు. భావగ్రాహి జగన్నాథన అంటే భక్తుని అంతరంగంలో కదిలే భావాలను జగన్నాథుడు సదా గ్రహిస్తూ ఉంటాడు. ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం, అద్భుతం కూడా. అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం. ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగుంటుంది కదూ. నిత్యం అచట సంచరించే సాక్షాత్తు రాధాకృష్ణుల మృదువైన పాదములు శృతిమెత్తగా తాకుతూ ఉండగా కలిగే పరమ ఆనందాన్ని, అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని నల్లనయ్యను కోరుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.